మాచర్లలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మాచర్ల నియోజకవర్గం విధ్వంసానికి నిలయంగా మారింది. పోలింగ్ కి ముందు తర్వాత తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. 10 రోజులుగా అనధికారిక కర్ఫ్యూను పోలీసులు నిర్వహిస్తున్నారు. మాచర్లలోనే ఐజీ త్రిపాఠి మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చెలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చింది. చెలో మాచర్లకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో మాచర్లకు ఎవరికీ అనుమతి ఇవ్వమని ఈసీ తెలిపింది. టీడీపీ నేతలను అనుమతిస్తే వైసీపీ నేతలు అడిగే అవకాశం ఉందని ఈసీ పేర్కొంది. దీంతో అల్లర్లు ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని చెలో మాచర్లకు అనుమతిని నిరాకరించింది ఈసీ. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అజ్ఞాతంలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి జూలకంటి గుంటూరుకే పరిమితమయ్యారు. అల్లర్లకు పాల్పడ్డ 200 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. మరికొంతమందిని గుర్తించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. జూన్ 6 వరకు మాచర్లలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. 8 కంపెనీల బలగాలతో పహారా కొనసాగిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళనలో మాచర్ల ప్రజలున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పోలింగ్ డే నుంచి కూడా మాచర్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా ఉంది. ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. 144 సెక్షన్ జూన్ 6 వరకు కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే మాచర్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈసీ అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రాధిక, మొత్తం మీద చూసుకుంటే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం ఇంకా కొనసాగుతూ ఉంది. దాదాపుగా 8 పారామిలిటరీ బలగాల నేతృత్వంలో కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, సాయుధ బలగాలు మోహరించి అనుక్షణం తమ గుప్పెట్లో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి మాచర్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాచర్ల నియోజకవర్గంలో 6 మండలాల పరిధిలో 80 గ్రామాలు ఉన్నాయి. 80 గ్రామాలకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమలు చేశారు. పూర్తి స్థాయిలో ఉదయం 2 గంటల పాటు మాత్రం, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రం అన్ని షాపులు కొంత తెరపిచ్చే పరిస్థితి కనిపిస్తున్నారు. నిత్యావసర వరకులకు సంబంధించి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూసే ఏర్పాట్లని పోలీసులు చూస్తున్నారు. ఆ టైంలో భారీ స్థాయిలో పోలీసు బలగాలు అయితే రోడ్డుపై వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాచర్లకి రావడానికి నలుదిక్కులా కూడా ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని అణువణువు తనిఖీ చేసి మాత్రమే నియోజకవర్గంలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళారో, ఆయనకి నిన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఆయన మాచర్ల వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ పోలీసు అధికారులు మాత్రం హైదరాబాద్లోనే ఉండాలి, జూన్ 4 వరకు రావద్దు అని చెప్పి కూడా సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన పోలీసుల సూచనని పరిలో తీసుకుంటారా, లేకపోతే మాచర్ల తన నివాసంలోనే హౌస్ అరెస్ట్ అవుతారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరొకవైపు తెలుగుదేశం పార్టీ నేత, టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి గుంటూరులోనే ఉన్నారు. ఆయన్ని పోలీసులు గుంటూరులోనే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తం మీద చూసుకుంటే మాచర్ల తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతోంది. గత 11 రోజుల కాలంగా కూడా మాచర్ల ప్రజలు గుప్పుమంటూ కూడా అరచేతులు ప్రాణాలు పెట్టుకుని భయపడుతున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని అయోమయం, ఆందోళన ఆ ప్రజల్లో అయితే నెలకొనుంది. పోలీసు భారీ స్థాయిలో మోహరించినప్పటికీ ఎట్నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చి పడుతుందో అని ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే మాచర్ల చుట్టు పరిసర ప్రాంతాలు, మాచర్ల నియోజకవర్గంలో ఉన్న వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెండచింతల అన్ని మండలాల్లో కూడా ఎన్నికల రోజు గొడవలు జరగడం, దాదాపుగా ఒక మాచర్ల నియోజకవర్గ పరిధిలోనే ఆ రోజు 15 విధ్వంసకర సంఘటనలు జరగటం, ఈ గొడవలతో పాటు దాదాపుగా 400 మంది పైగా నిందితుల్ని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేయడం, దాంట్లో 200 మంది నిందితుల్ని గుర్తించారు. వీరిలో కొంతమందికి 41 year నోటీసులు ఇచ్చి బైండ్ ఓవర్ చేసి పంపించడం జరిగింది. మరికొంతమందిని ఏదైతే ఆ సెక్షన్లు బేస్ చేసుకుని కూడా కోర్టులో హాజరుపట్టి రిమాండ్కి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూన్ 6వ తేదీ వరకు కూడా మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి కూడా జిల్లా స్థాయి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. తమ అనుమతి లేని ర్యాలీలు, నిరసనలు
ప్రదర్శనలు చేయవద్దని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు పల్నాడు ప్రాంతంలో ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా మరొక 10 నుంచి 15 రోజుల పాటు విధ్వంసాలు గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో కూడా ఏదైతే 144 సెక్షన్ని జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని చెప్పి కూడా జిల్లా అధికారులు అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఎన్నికల కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా నిర్ణయం రావాల్సి ఉంది. మరొక వైపు కౌంటింగ్ తర్వాత ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 25 కేంద్ర బలగాలని అదనపు కంపెనీల బలగాల్ని ఆంధ్రప్రదేశ్ కూడా పంపడం జరిగింది. ఇప్పటికే వాటిలో కొన్ని బలగాల్ని పల్నాడుకి వినియోగించుకున్నారు. అవసరమైతే మరికొన్ని బలగాలను కూడా పల్నాడుకి పంపించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.